ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్లో కాల్ ఫార్వర్డింగ్ గురించి. ఇప్పుడు జనరల్గా చూడండి, మీ మొబైల్లో బ్యాటరీ డెడ్ పొజిషన్లో ఉందనుకోండి, లేకపోతే మీ మొబైల్కి సిగ్నల్ కరెక్ట్ రావట్లేదు అనుకోండి. సో మీరు ఆ నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి కాల్ డైవర్ట్ చేసుకోవాలనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఎయిర్టెల్ వాడుతున్నారనుకోండి. ఓకే, సో ఆ ఎయిర్టెల్కి సంబంధించిన కాల్ మొత్తం మీకు జియో నెంబర్కి ఫార్వర్డ్ కావాలి అని అంటే చూడండి, దానికోసం మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏం లేదు, దానికోసం చూడండి, ఇక్కడ మీరు ***62 అని టైప్ చేసేసి మళ్ళీ స్టార్ టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత మీరు ఏ నెంబర్కి మీ కాల్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ ఉంది. ఓకే, ప్రస్తుతానికి నేను ఏ మొబైల్ అయితే డైల్ చేస్తున్నానో ఆ నెంబర్కి వచ్చే కాల్స్ అన్నీ నాకు వేరే నెంబర్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ నెంబర్ని డైల్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను నాకు సంబంధించిన ఒక నెంబర్ డైల్ చేసేస్తున్నాను. డైల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాష్ బటన్ పెట్టాలి. ఓకే, సో హ్యాష్ ఇచ్చేసుకున్న తర్వాత మీరు కాల్ చేశారనుకోండి, కాల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి అంటే ఎంఎంఐ కోడ్ స్టార్టెడ్ అని వచ్చేసిన తర్వాత చూడండి, కాల్ ఫార్వర్డింగ్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చింది అంటే ఇప్పటి నుంచి ఈ మొబైల్కి ఏ కాల్స్ వచ్చినా, ఈ మొబైల్లో సిగ్నల్ లేకపోయినా, లేకపోతే మీరు నెట్వర్క్ ఉన్న ప్లేస్లో లేకపోయినా, అటువంటిప్పుడు ఏమవుద్ది అంటే నేను ఏ నెంబర్ అయితే డైల్ చేశానో ఆ నెంబర్కి కాల్ వెళ్ళిపోద్ది. ఓకే, సో మరి ఇది బాగానే ఉంది. మరి దీన్ని మళ్ళీ క్యాన్సిల్ ఎలా చేయాలి అంటే ఏం లేదు, ఇంకొక కోడ్ ఉంటుంది దానికోసం. సో చూడండి, దానికోసం ##002# అని డైల్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేశారనుకోండి. కాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు మళ్ళీ సేమ్ ఇలానే వచ్చేసి కాల్ ఫార్వర్డింగ్ ఎరేస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇలా వచ్చింది అంటే మళ్ళీ ఆ నెంబర్కి కాల్స్ వెళ్ళవని అర్థం. అంటే ఈ మొబైల్కి ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా మనం ఇక్కడ ఇంకొక నెంబర్కి వెళ్ళమని చెప్పాను చూసారా, ఆ నెంబర్కి కాల్ వెళ్ళకుండా ఇదే నెంబర్కి వస్తాయి.